మళ్ళీ అదే ప్రయాణం, మళ్ళీ అదే ఉద్యోగం, మళ్ళీ అదే పాత ఇల్లు. ఇదంతా రొటీన్గా ఉంది. నాకు ఒక సంతోషమైన జీవితం కావాలి. కానీ నాలో ఒక చిన్న భాగం కొత్తదనాన్ని కోరుకుంటోంది. నా జీవితంలో మార్పు అనేది రావాల్సిందే. హాయ్. మీరెవరు? సోలార్ సిస్టమ్ ని మేనేజ్ చేసేది ఇంకెవరో కాదు, నేనే. ఏంటి, ఏలియనా? దానికన్నా దేవుడని చెప్తే కరెక్ట్ గా ఉంటుందనుకుంటున్నాను. నన్ను నువ్వు ఒక స్పేస్ మేనేజర్గా అనుకోవచ్చు, సరేనా? అలాగా? అది నిజంగా చాలా తక్కువ అనిపిస్తోంది. అలా అయితే ఇక్కడ మేడియస్ అనే పేరుతో ఒక గ్రహం ఉంది. ఏ కారణం లేకుండా ఇది ఫెయిల్ అయిపోయింది. మనమేం చేద్దాం? ఇక్కడ నాగరికత కొద్ది కొద్దిగా కోల్పోతున్నాం. అందుకే తిన్నగా నేను సాయం చేద్దామనే వచ్చాను. కావాలంటే మనం ఈ లోకానికి ఒక నీటి చుక్కని ఇద్దాం, సరేనా? ఇలా చేయడం వల్ల పెద్ద అల వస్తుంది. ఈ అల వల్ల ఈ లోకం దానంతటికదే మారిపోతుంది. ఆ ఒక్క బొట్టు నీళ్లు నువ్వే కాబోతున్నావు. హఠాత్తుగా ఇది బాగుంది, కానీ బరువుగా ఉంది. ఎలాగో నువ్విప్పుడు చనిపోయావు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ ఆత్మతో కనిపించకుండా పోతావు. ఆగండి, మీరు దయచేసి ఇలా బయటికి వెళ్ళి చెప్పకండి. ఓ తప్పకుండా, నేను నిన్ను ఉట్టి చేతులతో పంపించనులే. నీకొక బహుమానం ఇవ్వబోతున్నాను. నీ దగ్గర ఇప్పుడు చాలా పవర్స్ ఉంటాయి. అలాగా? నాకు మీరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నన్ను ఆలోచించి నువ్వు ఎలాంటి మ్యాజిక్ యూజ్ చేయగలవో తెలీదు కదా. మ్యాజికా? మ్యాక్స్ డౌట్ మానా. ఇంకా నీకు ఏమైనా కావాలా? క్యూట్ అయిన పార్ట్నర్స్. దిగులు పడకు, నువ్వు వాళ్ళని ఖచ్చితంగా కలుస్తావు. నీకు వెతికే ప్రతిభని ఎక్కువగా ఇస్తున్నాను. నువ్వు కొన్ని వస్తువులు అమ్ముకుని డబ్బులు సంపాదించొచ్చు. నీకొక బ్యాగ్ ఇస్తాను, నువ్వు అందులో సేకరించిన వస్తువుని పెట్టుకోవచ్చు. ఏంటి, సేకరించిన వస్తువులా? అలాగే గ్లోబల్ లాంగ్వేజ్, ఇంకొన్ని విషయాలు కూడా ఇస్తున్నా. ఏంటిది? నా శరీరం. నీ సమయం ఆసన్నమయ్యింది. సరే, నీ కోసం నేను ఇందులో చాలా విషయాలు రాశాను. నేను నీకు ఎక్కువగా ఇచ్చేస్తానా? ఇది తన పార్ట్నర్ అని అనుకుంటున్నాను. ఇది బానే ఉంటుందిలే. పర్వాలేదులే, సరిగ్గా చెప్పు. నువ్వు బానే ఉంటావు. నిజం చెప్తున్నాను, నువ్వు బానే ఉంటావు. సరే, నువ్వు 2 సార్లు చెప్తున్నావు. నాకు ఎందుకో మంచి ఫీలింగ్ కలవడం లేదు.